ఫ్రెండ్స్, సీదిరి అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ చేస్తే గగ్గోలు పెట్టిన కూటమి నాయకులంతా ఈరోజు జనసేన ఎంపీ కొడుకు చేసిన యాక్సిడెంట్ గురించి ఎందుకు మాట్లాడలేదు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ సోషల్ మీడియా 3-4 రోజుల నుంచి రచ్చ చేస్తున్నారు. ఎస్, వాస్తవమే, ఈ యాక్సిడెంట్ గురించి కూడా మనం మాట్లాడాలి. అయితే ఇక్కడ జరిగిన 2 యాక్సిడెంట్లో దేన్ని సమర్థించడమో దేన్ని విమర్శించడమో నేను చేయట్లేదు. కాకపోతే జరిగిన అంశాలు ఏమిటి అనేది ఒక్కసారి గమనించండి. సీదిరి అప్పలరాజు తన కొడుకు యాక్సిడెంట్ చేసి దానయ్య అనే వ్యక్తి చావడానికి కారణమైతే ఆ కేసులో తన కొడుకును తప్పించడానికి సిద్ధార్థ త్యాడి అనే వ్యక్తిని తీసుకొచ్చి పోలీసుల దగ్గర లొంగిపోయేటట్టు చేశాడు అప్పలరాజు. అంటే ఈ కేసులో తన కొడుకుని తప్పించే కుట్రకు పాల్పడ్డాడు. అది చట్టరీత్యా నేరం. అందుకే పోలీసులు వేరే సెక్షన్ల కింద వాళ్ళ మీద కేసు పెట్టి సీదిరి అప్పలరాజు కొడుకుని అప్పలరాజుని అరెస్ట్ చేస్తే న్యాయస్థానం వాళ్ళకి రిమాండ్ విధించింది. కానీ ఇక్కడ జనసేన ఎంపీ లింగంనేని రమేష్ కుమారుడు ఆ పని చేశాడా? లేదే. ఇతను యాక్సిడెంట్ చేయగానే స్థానికులు అతని కారుని ఆపారు. అదే కారులో ఆ యాక్సిడెంట్కి గురైనటువంటి ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్తుంటే దారి మధ్యలోనే ఆమె చనిపోయింది. ఆ తర్వాత లింగంనేని రమేష్ కుమారుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా వల్ల యాక్సిడెంట్ జరిగింది, పొరపాటు జరిగింది అని అడ్మిట్ అయ్యాడు. అతనికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు, డోప్ టెస్టులు చేస్తే నెగిటివ్ అని రిపోర్ట్ వచ్చింది అక్కడ. ఆ తర్వాత అతను చట్టానికి ఈ యాక్సిడెంట్ కేసులో పూర్తిగా సహకరిస్తాను అని చెప్పిన తర్వాతే చట్టంలో ఉన్నటువంటి వెసులుబాట్ల ప్రకారం అతనికి బెయిల్ లభించింది. సీదిరి అప్పలరాజు కూడా తన కొడుకు యాక్సిడెంట్ చేశాడు అన్న విషయం తెలియగానే అతనికి దెబ్బలు తగిలినాయి కాబట్టి ఫస్ట్ ఎయిడ్ ఇప్పించి అతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి, అయ్యా నాకు రాజకీయ పలుకుబడి ఉన్నా ఏదున్నా కూడా నేను దాన్ని ఇలాగా చట్ట వ్యతిరేక పనులకు ఉపయోగించాలని చెప్పి అనుకోవట్లేదు. నా కొడుకు యాక్సిడెంట్ చేశాడు, పొరపాటు జరిగింది అని కనుక ఆ రోజునే అతన్ని సరెండర్ చేసుంటే కేవలం యాక్సిడెంట్ కేసు కిందే అక్కడ సెక్షన్ నమోదయ్యేది. అతనికి అప్పుడే బెయిల్ కూడా వచ్చేసి ఉండేది. ఆ టైంలో ఎవ్వరూ కూడా విమర్శలు చేసేవాళ్ళు కాదు సీదిరి అప్పలరాజు మీద. పైపెచ్చు ఇంకా ఏమైనా కుదిరితే అభినందించేవాళ్ళేమో. కానీ ఆ పనులు కాదు కదా మనం చేసింది. అది చేయకుండా చనిపోయిన దానయ్య కుటుంబంతో ₹1,00,000 ఇస్తాం, 1,50,000 ఇస్తామని చెప్పి బేరసారాలు మాట్లాడడమే కాకుండా దానయ్య భార్యను వచ్చి మా ఇంట్లో పనికి పెట్టుకుంటాం, మేము నెల 4,000 5,000 ఇస్తామని చెప్పేసి ఇలాంటి బేరసారాలు నడిపారు. కదా సీదిరి అప్పలరాజును విమర్శించింది అందరూ. ఈ 2 యాక్సిడెంట్ కేసుల కంటే ముందర మనం మాట్లాడుకోవాల్సిన యాక్సిడెంట్ కేసు ఇంకోటి ఉంది. అదేంటో తెలుసా? పోలీసులు ఇలాంటి రోడ్ షోలకి మీకు పర్మిషన్ లేదు, మీరు పరామర్శకు వెళ్తాం అంటున్నారు కాబట్టి మీకు రూట్ క్లియరెన్స్ ఇస్తాం, మీరు వెళ్ళి పరామర్శ చేసుకోండి రండి అని చెప్తే లేదు నేను బల ప్రదర్శన యాత్ర చేస్తా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి తన కార్ టైర్ కింద సింగయ్య అనే ఒక వ్యక్తిని తొక్కించి చంపేశాడు. మరి ఆ అంశంలో జగన్మోహన్ రెడ్డి మీద కూడా కేసు పెట్టాలి, అతని మీద కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఈ రోజున గగ్గోలు పెడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ ఆ పార్టీ సోషల్ మీడియాకు కానీ అడిగే దమ్ముందా? దమ్ముంటే సింగయ్య విషయంలో జగన్మోహన్ రెడ్డి మీద కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పి మాట్లాడండి. అప్పుడు మీకు మాట్లాడే అర్హత ఉంది అని చెప్పి ఒప్పుకుంటాం.